హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పాతకాలం వంట నేర్చుకుందాం. అదేంటంటే తైదు బూరెలు లేదా రాగి బూరెలు అంటాం కదా, ఇవి చాలా హెల్తీ రెసిపీ. ఒక నెల రోజుల వరకు చాలా బాగుంటాయి. ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు పిండి కలుపుకుంటే అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ రాగి బూరెలు చేసేస్తారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇలాంటి మంచి వంటలు నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. దీనికోసం 1/2 కేజీ రాగి పిండి తీసుకోవాలి. ఏవైనా కొత్త వంటలు చేసేటప్పుడు తక్కువ మొత్తంలో వండుకోవాలి. దానికి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. 50 గ్రాముల ఎండు కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి ముక్కలు, 50 గ్రాముల తెల్ల నువ్వులు తీసుకోవాలి. 5-6 యాలక్కాయలు. లోతుగా ఉన్న ఒక గిన్నెలో రాగి పిండి పోసుకోవాలి. అందులో కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. అంటే మనం పిండిని తడుపుతున్నాం అనమాట. ఈ విధంగా చూసారు కదా, గట్టిగా ప్రెస్ చేస్తే అది ముద్దవ్వాలి. అలా అని ఎక్కువ నీళ్ళు అస్సలు పోయకూడదు. అంటే పిండిని కాసేపు తడిపి పెట్టుకుంటున్నట్టు. తర్వాత గట్టిగా అదిమి పెట్టి మూత పెట్టేసి అరగంట వరకు రెస్ట్లో ఉంచాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యిలో ఎండు కొబ్బరి పొడి బాగా వేయించుకోవాలి. దీని బదులుగా ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఇంకా బాగుంటాయి. అవి వేగిన తర్వాత నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత ఈ రాగి పిండిలో తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకొని ముందుగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. అంటే బెల్లాన్ని పిండిలో బాగా కలిసేలాగా కలపాలి. మనం ఎంతవరకు వీలైతే అంతవరకు కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న కొబ్బరి నువ్వుల మిశ్రమం కూడా వేసి ఒక బండతో ఈ విధంగా దంచుకోవాలి. పూర్వకాలంలో వీటిని రోట్లో దంచుకునేవారు, కానీ మనకి ఇప్పుడు అలాంటి రోళ్ళు అవి అందుబాటులో లేవు కాబట్టి నేను ఇలా ఈజీగా చేశాను అనమాట ఈ రెసిపీని. ఈ విధంగా మీరు ఒక 5 నిమిషాల వరకు బాగా దంచుకోవాలి. దంచిన ఈ పిండిని మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే బాగా మిక్స్ చేయడం కోసం ఇలా చేస్తున్నాము. మీకు వీలైతే బాగా దంచుకోగలిగితే దంచుకోవచ్చు అనమాట గిన్నెలోనే. ఆ తర్వాత ఈ విధంగా మెత్తగా తయారవుతుంది కదా, ఇలా బ్యాచెస్గా మొత్తం పిండిని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంటే పిండి చపాతీ ముద్ద మాదిరిగా అవ్వాలి. చూసారు కదా, ఇలా చక్కగా తయారైన ఈ పిండి ముద్దని మరలా మనం చేత్తో బాగా కలుపుకోవాలి. అంటే ఎక్కడ డ్రైగా లేకుండా కలుపుకోవాలన్నమాట. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళేం పోయకూడదు. ఈ బెల్లము నువ్వులు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి ఇలా ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు చేతిలోకి ఒక బాల్ సైజులో పిండి ముద్ద తీసుకొని దాన్ని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే బూరెలాగా తయారవుతుంది కదా. మామూలుగానే మనం తయారు చేసుకున్న ప్యాటీస్ లాగా పెట్టుకొని నూనెని బాగా కాచుకోవాలి. నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తయారు చేసుకున్న బూరెలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా వేగుతాయి. బాండికి సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయకూడదు. వీటిని 2 వైపులా తిప్పుతూ చక్కగా పొంగి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తారు కదా ఎంత బాగా పొంగినాయి కదా ఇవి. ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు పిండి కలుపుకుంటే యాజ్ ఇట్ ఈస్గా పొంగిన ఈ రాగి బూరెలు మీరు తయారు చేసేస్తారు. ఇవి నెల రోజుల వరకు చాలా బాగుంటాయి. ఇలాంటి హెల్తీ రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.